స్తోత్రాలు. సమయం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరికి, సంఘ పెద్దలకి, కూడి వచ్చిన స్త్రీలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ గర్భంలో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం అట్ట కింద కూడా 26 వచనం వరకు చదువుకున్నాం. ఆమె ప్రతిసూరి కావలసిన దేవుడు నిండినప్పుడు ఆమె గర్భమందు కవల వారు ఉండేది. మొదటి వారు ఎర్రవాణిగా బయటకు వచ్చారు. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండేది కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టేది. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెడు పట్టుకొని ఉండేది కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. చాలు. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ యాకోబు ఏషేబు ఉన్నాడు. అయితే దేవుడు ఇస్సాకును రిబ్కాను ఆశీర్వదించి వాళ్ళకి గర్భఫలం ఇచ్చిన తర్వాత ఇక్కడ యాకోబు ఏషేబు చూసినట్లయితే ఆమె కడుపులో ఒక జలము పదము కంటే ఒక జన పదము బలిష్టమై ఉండెను. అయితే బలిష్టమై ఉండునంటే చిన్నవాడు పెద్దవాడికి దాసుడై ఉంటాడు. అయితే ఇక్కడ ఏషేబు అతని చెయ్యి ఏషేబు మెడను పట్టుకొని ఉండెను. అతనికి యాకోబు అని పేరు పెట్టాను. అయితే యాకోబు ఏషేబు యాకోబుకి, అయితే యాకోబు మెడమును పట్టుకొనేసి యాకోబు ఏం చేస్తుందంటే, పెద్దవాడు ఏషేబు, చిన్నవాడు యాకోబు. అయితే పెద్దవాడికి చిన్నవాడు దాసుడై ఉండడంట. అయితే యాకోబుని దేవుడు తన తల్లి గర్భములోనే ఆశీర్వదించిండు. యాకోబు ఆయన తన తల్లి గర్భములోనే దేవుడు ఆశీర్వదించిండు కనుక ఏషేబు దేవుడు ఎవరికి సహాయకుడో, యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడు అంటే, యాకోబు దేవుడు ఆయన సహాయకుడు అంటే, యాకోబు దేవుడు ఆయన వచ్చేసి ఆయన యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటున్నాడు. దేవుని మీద ఎప్పుడైతే మనము ఆశ పెట్టుకుంటామో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ యాకోబును తన తల్లి గర్భములోనే దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి దేవుడు యాకోబును ఆయన ఆశీర్వదించి యాకోబును పేరు పెట్టి పిలుచుకునిండు అన్నమాట. యాకోబును దేవుడే పేరు పెట్టి పిలుచుకునిండు. దేవుని మీద ఎప్పుడైతే మనకు ఆశ ఉంటుందో అప్పుడే ఆశ గల ప్రాణాలను కూడా దేవుడు ఏం చేస్తుడు, తృప్తిపరిచే దేవుడు. ఆయన మీద మనం ఆశ పెట్టుకొని మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మనకి ఏమి కావాలో అవి దేవుడు మనకి దయచేస్తాడు అన్నమాట. దేవుని మీద ఆశ పెట్టుకొని యాకోబు వస్తూ ఉంటున్నాడు. చూసినట్లయితే యెషయా గ్రంథములో 43వ అధ్యాయము 1వ వచనములో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణము నాకు ప్రియుడు. 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాళ్లకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము,
పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఉమ్. నీవు నా సొత్తు. సో ఇక్కడ చూసినట్లయితే యాకోబును దేవుడు ఏం చేసిండు? విమోచించి ఉన్నాడు. యాకోబును దేవుడు విమోచించి ఆయనను ఏం చేసిందంటే పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవాను, ఇశ్రాయేలు నిన్ను నిర్మించి ఉన్నాను ఇలాగా సెలవిస్తూ ఉంటున్నాడు. యాకోబుని విమోచించిండు దేవుడు. యాకోబుని విమోచించి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు నీవు భయపడవద్దు అని చెప్పేసి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యాకోబుని దేవుడు యాకోబును పిలిచి ఆయన సొత్తుగా చేసుకునేది అన్నమాట. ఎందుకంటే దేవుడు యాకోబును తన తల్లి గర్భములో ఆశీర్వదించిన మొదలుకొని దేవుడు యాకోబు పట్ల దేవుడు ఆశీర్వాదంగా కార్యములు ఇక్కడ చేస్తా ఉండు. అయితే దేవుని మీద మనము కూడా ఆశ పెట్టుకున్నట్లయితే ఈ ఉపవాస దినమందు మనకి ఏమేమి ఆశలు ఉంటున్నాయో ఆ ఉపవాస దినమందు దేవుని దగ్గర మనము కానీ మొరపెట్టినట్లయితే దేవుడు మనకు కూడా సహాయము చేస్తుడు. మనకుండే ఆశలు కూడా దేవుడు నెరవేరుస్తుడు. ఎందుకంటే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఆయన దేవుడు ఎంతగానో ఆశీర్వదించిండు. ఇశ్రాయేలు ప్రజలు యాకోబు ద్వారా ఇశ్రాయేలు ప్రజలుగా మనమని దేవుడు మార్చిండు. అయితే ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా ఉండిండు. దేవుడు ఇశ్రాయేలుకి కావలసిన ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ ఉంటున్నాడు. అయితే మన అవసరతలు కూడా ఆయన తీరుస్తుడు. కాబట్టి మనం ఎవరమంటే దేవుని యొక్క సొత్తు. కాబట్టి దేవుని దగ్గర మనం ఆశ పెట్టుకొని దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆ యెహోవా దేవుని మీద మనం ఆశ పెట్టుకొని వస్తే మనకు కావలసిన అవసరాలు ఆయన తీరుస్తుంది అన్నమాట. మనకి ఏమి కావాలో ఆయనకు తెలుసు అన్నమాట. ఆయన దగ్గర మనం మొరపెట్టినట్లయితే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మీద మనం ఆశ పెట్టుకొని దేవుని మందిరానికి సమయానికి మనం వచ్చి దేవుణ్ణి ఆరాధించినట్లయితే దేవుడు మనకి సహాయము చేస్తుడు. అందుకని కీర్తనలో ఏమంటున్నాడంటే 137వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనును, యెహోవా యొక్క కృప దొరుకును. ఇశ్రాయేలు ఎవరి మీద ఆశ పెట్టుకునిండ్రు? దేవుని మీద ఆశ పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఏం దొరికిందంటే దేవుని ఒక కృప వాళ్ళకి దొరికింది. అయితే మనము కూడా దేవుని మీద ఆశ పెట్టుకొని వచ్చినప్పుడు దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనము పొందుకోగలుగుతాం. దేవుని మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో అప్పుడే దేవుడు మనకు ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తానని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అయితే ఈనాడు చూసినట్లయితే లోకం మీద ఆశలు పెట్టుకుంటున్నాము కానీ దేవుని మీద ఆశ పెట్టుకునేది లేదు. చాలా దేవుని మీద ఆశ పెట్టుకునేది చాలా తక్కువ, లోకం మీద ఆశ పెట్టుకునేది ఎక్కువ. దేవుని మందిరం అంటే లోకముసారముగా మనము జీవిస్తూ ఉంటున్నాం. అయితే లోక పనుల మీద మనము ఉంటున్నాం. దేవుని ఈ దినం ఆరాధన అంటే దేవుని మందిరాన్ని వదిలిపెడతాము, లోకంలో తిరుగుతూ ఉంటాము. అయితే మనము దేవుని మందిరానికి దేవునికి సమయాన్ని మనం దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మన ఆశలు ఏదైనా ఆయన నెరవేర్చే దేవుడు. ఎందుకంటే మనం ఆశ పెట్టుకొని మనము జీవించాలి. అయితే లోకాశలు మనము వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈ లోకాశలు శరీరాశలైనా అవి కోరికలయ్యి. అయితే దేవుని ఆత్మానుసారముగా మనము జీవించినట్లయితే దేవుడు మనది ఏం ఆశో అది దేవుడు నెరవేర్స్తాడు. ఎందుకంటే యాకోబు పట్ల దేవుడు ఆశను నెరవేర్చిండు, యాకోబును తన సొత్తుగా చేసుకునింది. కాబట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని అదే కీర్తనలోనే 131వ కీర్తన 3వ వచనంలో ఏమంటున్నాడంటే యెహోవా ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకును. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు
ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకుంటున్నాడు. నిత్యము మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? సమయము దొరికినప్పుడంతా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటూ, సమయం దొరికినప్పుడంతా దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ, సమయం దొరికినప్పుడంతా దేవుని స్తుతిస్తూ ఉంటుంటే, దేవుడు మన స్తుతులు ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉంటున్నప్పుడు మనకి వ్యతిరేకంగా ఏదైనా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. ఎందుకంటే దేవుని స్తుతించుట మంచిది అని చెప్పి కీర్తనకారులు చెప్తూ ఉంటున్నారు. అయితే మనము కూడా ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని ఎప్పుడు స్తుతిస్తామో అప్పుడే మనకి వ్యతిరేకంగా రూపించిన ఏ అడ్డుగోడలైనా సరే, ఏదైనా సరే దేవుడు వాటన్నిటిని తొలగిస్తుడు. మనము దేవుని మీదనే ఆశ పెట్టుకొని దేవుని వాక్యానుసారముగా మనము జీవిస్తూ ఆయనలో మనం నిలబడట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుడు. అందుకనే ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనును. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మీదనే ఆశ పెట్టుకొని ఉంటున్నారు. మనము కూడా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని వాక్యం మీద, దేవునిలో ప్రార్థన అంటే దేవునిలో పాటలు పాడుతూ దేవునిలో మనం ఆశ పెట్టుకున్నట్లయితే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఆయన నెరవేర్చే దేవుడు. ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఆశతో దేవుని దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. యేసు ఎవరో ఆయన చూడాలి, యేసు ఎవరో అని చెప్పేసి ఆయన చూడాలని చెప్పి ఆశతో దేవుని దగ్గరికి పరిగెత్తుతూ ఉంటున్నాడు. లోకా సువార్తలో చూసినట్లయితే 19వ వచనములో జక్కయ్య అనే వ్యక్తి ఒక ఆయన ఉంటున్నాడు. అయితే యేసు ఎవరో ఆయన చూడాలి. ఆయన ఏముందంటే ఒక ఆశ ఉంది. ఆశ చూసినట్లయితే లోకా సువార్త 19వ వచనములో 19వ వచనం మొదటి వచనంలోనే ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుట్టదారులకు ధనవంతుడనైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడబోరెను, కానీ పొట్టివాడైనందున జనుల గుంపుకు ఉండటం వలన చూడలేకపోయాడు. ఇక్కడ చూసినట్లయితే యేసు ఎవరో ఆయన చూడాలని ఆయన ఏం పుట్టింది? ఒక ఆశ పుట్టింది. ఆశ పుట్టిన వెంటనే యేసుక్రీస్తు ఆ మార్గంలో యెరికో పట్టణంలో వెళుతూ ఉంటున్నాడు. జనము చాలా గుంపుగా ఉంటున్నాడు. అయితే జక్కయ్య పొట్టేవాడు గనుక యేసు ఎవరో ఆయన చూడాలి. దేవుణ్ణి చూడాలని మనలో ఆశ ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు కూడా దేవుడు అవపడతాడు. దేవుడు మనతో కూడా మాట్లాడుతాడు. అయితే ఇక్కడ జక్కయ్య చూసినట్లయితే యేసు ఎవరో ఆయన చూడాలని చెప్పి ఆశ పుడుతూ ఉంటున్నది. ఆశ పుడుతూ ఉంటున్నప్పుడు ఒక స్త్రీ కూడా ఆశతో దేవుని దగ్గరికి వస్తూ ఉంటున్నది. 12 సంవత్సరాల నుంచి ఎంతో రక్తస్రావముతో, ఎంతో బలహీనముతో ఆమె డబ్బంతా లయపరుచుకొని, అయితే ఆమెకి ఇంకా జీవితం, అయ్యో నా జీవితం ఇంతే అనుకునింది. అయితే యేసు ఆ మార్గంలో పోతూ ఉంటున్నప్పుడు ఆమె గుర్తిరిగి యేసు ఎవరో అని ఆయన చూడాలి. ఆయన మీద ఎప్పుడైతే ఆమె హృదయంలో ఆశ వచ్చిందో, ఆ యేసు దగ్గరికి వెళితే నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు అని చెప్పేసి ఒక విశ్వాసముతో యేసుక్రీస్తు ఆ మార్గంలో జనం మధ్య పోతూ ఉంటున్నప్పుడు ఆ యేసుక్రీస్తును ఎప్పుడైతే ఆమెను వెళ్ళి ఆ యేసుక్రీస్తు వస్త్రము ముట్టిందో, యేసుక్రీస్తులోంచి ఆ ప్రభావం ఆమె లేకపోయినప్పుడు వెంటనే ఆమె యొక్క శరీరం అంతా ఒక దేవుడు ఆమెకు ఒక విడుదల ఇచ్చేసింది అన్నమాట. దేవుని దగ్గరికి ఎప్పుడైతే ఆశతో వస్తున్నారో దేవుడు మనకి ఎలాంటి బలహీనతలైనా సరే, ఎలాంటి బాధలైనా సరే, ఎలాంటి కష్టాలైనా సరే, ఎలాంటి అప్పుల సమస్యలైనా సరే, ఏదైనా సరే దేవుని దగ్గరికి ఆశతో మనం వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ఆశను ఆయన నెరవేర్స్తాడు. దేవుని దగ్గరికి, ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎవరు ఆయన తోసివేసే దేవుడు
కాదు. 12 చూసినట్లయితే 2000 దెయ్యములు పట్టినవాడు ఆయనకు విడుదల లేక ఆయన సమాధులలో వాసన చేస్తున్నప్పుడు దేవుడు ఆ 2000 దెయ్యములు పట్టిన వాడికి విడుదల ఇచ్చిండు. దేవుడు ఆయన ఆశ దేవుడు నెరవేర్చిండు. ఎలాంటి సంఖ్యలతో మనం పట్టబడి ఉన్నామో, ఎలాంటి బంధకాలతో మనం పట్టబడి ఉన్నో, కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో ఈ కార్యాలు జరగనంటుండే అని చెప్పి మనం బాధపడుతున్నప్పుడు దేవుని దగ్గరికి మనం ఆశతో వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ఆశలు ఆయన నెరవేర్స్తాడు. చూసినట్లయితే జక్కయ్య కూడా తన ఆశతో దేవుని దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. జనము గుంపుగా ఉన్నప్పుడు ఆ త్రోవలో పోతూ ఉంటున్నప్పుడు ఎరుగో పట్టణములో ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి యేసు ఎవరో నేను చూడాలని చెప్పేసి ఆయన ఒక ఆశతో వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆశను గుర్తెరుగుతూ ఉంటున్నాడు. ఆ మార్గమున పోతూ ఉంటున్నప్పుడు అయితే యేసుక్రీస్తు ఆ చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య నువ్వు త్వరగా దిగుము అని చెప్పేసి జక్కయ్యతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు కనుక జక్కయ్య అక్కడ ఉండేది ఆయన దేవుడికి తెలుసా? అయితే దేవుడికి సమస్తమో తెలుసు. మనం ఎక్కడ ఉండము, ఏ స్థితిలో ఉండము, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడ నిలబడుకొని ఉండము, ఎక్కడ కూర్చొని ఉండము, అన్నీ ఆయన ఎరిగిన దేవుడు. ఆయన కంటికి మరుగైందేమీ లేదు గనక యేసుక్రీస్తు ఆ స్థలములోకి వచ్చిన వెంటనే జక్కయ్య త్వరగా దిగుమా అని చెప్పిన వెంటనే సంతోషముతో జక్కయ్య త్వరగా దిగి ఆయన ఇదిగో నేను నీ ఎంట ఉండవలసినదని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పిన వెంటనే జక్కయ్యను తన ఇంట చేర్చుకుంటూ ఉంటున్నాడు. చేర్చుకున్న వెంటనే అయితే ఒక జక్కయ్య ఒక అన్యాయస్తుడే అయినా కూడా సరే దేవుని దగ్గర తన పొరపాట్లు ఏం చేస్తుండో ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఒప్పుకొని దాన్ని విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. జక్కయ్య చూసినట్లయితే నేను తీసుకున్న వారి దగ్గర 400 నేను తిరిగి ఇస్తానని చెప్పి ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకొనిండో దేవుడు జక్కయ్యను ఆశీర్వదించిండు. జక్కయ్య కూడా తన అబ్రహాము కుమారుడుగా మార్చిండన్నమాట. మనము కూడా అబ్రహాము సంతానములో నుంచి వచ్చిన మనమలను కూడా దేవుడు మనమల్ని కూడా మన ఆశలు ఏమైనా సరే ఆయన నెరవేర్స్తాడు. దేవుని మీద మనం ఆశ పెట్టుకొని వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యములు ఆయన చేస్తాడు. అయితే చూసినట్లయితే ఆదికాండములోని 28వ అధ్యాయంలో యాకోబు ఆశతో వస్తూ ఉంటున్నప్పుడు యాకోబును కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించిండు అన్నమాట. పదైదు అధ్యాయంలో ఏమంటున్నాడంటే నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రక్షించెదను. ఇక్కడ చూసినట్లయితే యాకోబుకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. యాకోబుకి దేవుడు మాట సెలవిచ్చిండు. నేను మళ్ళా ఈ దేశమును నేను తిరిగి మళ్ళా నిన్ను రప్పిస్తానని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అదే 29వ అధ్యాయం వచనములో 10వ అధ్యాయం చూసినట్లయితే తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడి దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొందించి తన ఇక్కడ చూసినట్లయితే యాకోబు ఎవరంటే తన తండ్రి ఇంటి నుంచి తన మామ ఇంటికి బయలుదేరిపోతూ ఉంటున్నప్పుడు దేవుడు యాకోబు పొద్దుగూకిన తర్వాత 10వ వచనములో 11వ వచనములో ఏమంటుందంటే ఒక చోట చేరి పొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయిను. ఆ చోట రాళ్ళను ఒకటి తీసుకొని తనకు తలగాడుగా చేసుకునిండు. యాకోబు ఆ రాత్రి ఆయన బయలుదేరిపోతూ ఉంటున్నప్పుడు దేవుడు అక్కడ పొద్దుగూకిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారంటే ఒక రాయిని తీసుకొని తలగాడుగా
పెట్టుకుంటూ ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు అక్కడ పండుకున్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటాను, మళ్ళా తిరిగి మళ్ళా ఈ దేశానికి నిన్ను రప్పిస్తానని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు యాకోబు మర్చిపోయి ఉంటాడేమో, కానీ అయితే దేవుడు మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. మనమైతే మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మాట నెరవేర్చే దేవుడు. యాకోబు తన మామ ఇంటిలో ఉన్నప్పుడు అయితే మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు యాకోబును మర్చిపోలేదు. ఇదిగో నేను నీకు తోడైందును, నిన్ను వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానాలు దేవుడు నెరవేర్చే దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక దేవుడు వాగ్దానాలు ఆయన నెరవేరుస్తుండు. చూసినట్లయితే వాగ్దానాలు దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చిండు. దేవుడు అబ్రహాం పట్ల దేవుడు కార్యాలు చేసిండు అన్నమాట. దేవుడు ఇస్సాకు పట్ల దేవుడు కార్యాలు చేసిండు. అన్నా పట్ల దేవుడు కార్యము చేసిండు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక వాగ్దానం మీద మనం పెట్టి నిలబడి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తుడు. అయితే మనం ఆయన మీద ఒక ఆశ పెట్టుకోవాలి. ఆశ పెట్టుకున్నప్పుడే దేవుడు మన ఆశను ఆయన నెరవేరుస్తాడు. అందుకనేసి అదే ఆదికాండంలో 32 అధ్యాయంలో ఆదికాండము 32:26 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని. ఇక్కడ చూసినట్లయితే యాకోబు తిరిగి మళ్ళా తన సొంత దేశానికి వస్తున్నప్పుడు యాకోబు అక్కడ మధ్యలో నిలిచిపోయి అయితే తన అన్నయ్య యేషోబు అయ్యో మమ్మల్ని చంపుతాడేమో అని చెప్పేసి అయితే యాకోబు అక్కడ నిలబడిపోయి దేవుని దగ్గర పోరాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను వదిలిపెట్టునని చెప్పి ఎప్పుడైతే యాకోబు పోరాడినప్పుడు మనము దేవుని దగ్గర మనం పోరాడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని దగ్గర ప్రార్థన పూర్వకముగా పోరాడుతూ ఉంటున్నారు. అయితే మనమైతే ప్రార్థనలో కొంచెంసేపే పోరాడుతూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ యాకోబు అయితే తెల్లవారుదును దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నాడు. నన్ను విడిచిపెట్టే వరకు నేను నిన్ను వదలను అని చెప్పేసి దేవుడు ఆశీర్వాదాలు పొందుకొనిండు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిండు. దేవుడు తన సొత్తుగా దేవుడు ఆశీర్వదించిండు అన్నమాట. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటామో ఆయన సొత్తుగా మనల్ని మారుస్తుడు. మనలో ఆశ పుట్టాలి. యాకోబును తన సొత్తుగా చేసుకునిండు. యాకోబు ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకునిండో దేవుడు యాకోబును ఆశీర్వదించిండు అన్నమాట. అదే కీర్తనలో 146 అధ్యాయంలో చూసినట్లయితే 146 5వ వచనము 6వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృష్టించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగును వాడే తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని ఎప్పుడైతే దేవుడు మనకి ఎప్పుడైతే సహాయకుడుగా ఉంటాడో ఇశ్రాయేలు మీద దేవుడు సహాయంగా ఉండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గొప్పగా ఆశీర్వదించిండు. అయితే ఇక్కడ చూసినట్టే ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోనే సర్వమును సృజించిన వాడు.
ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఆయన సమస్తమును కలుగు చేసిన దేవుడు. ఆయన ఎప్పుడూ మాట తప్పే దేవుడు కాదు. ఆయన ఆకాశమును సముద్రమును ఆయన భూమిని భూమి మీద ఉండే సమస్తమును కలుగు చేసిన దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అన్నమాట. మాట తప్పని దేవుడు కాదన్నమాట. దేవుడు అబ్రహాముకు సంతానం లేనప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అబ్రహామా, నేను సర్వశక్తివంతుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నప్పుడు దేవుడు యెహోవా మాట మీద అబ్రహాము దేవుని మాట మీద నమ్మకము పెట్టినప్పుడు అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించిండు అన్నమాట. అదే రీతిగా దేవుడు మనమల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తుడు. మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. పిల్లలు చదువుల మీద ఆశ పెట్టుకుంటాము, ఉద్యోగుల మీద ఆశలు పెట్టుకుంటాము, లోకం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాము. మంచిదే, కానీ అయితే మనం ఏం చేయాలంటే దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు మనకి ఏమి కావాలో ఆయన సమస్తమును ఆయన మనకు సమకూర్చి ఆయన జరిగించే దేవుడు అన్నమాట. ఆయన మీద మనం నమ్మకముగా ఉండి ఆయన మీద ఆశ పెట్టుకొని మనం జీవించినట్లయితే దేవుని కృప ఆశీర్వాదాలు దేవుడు మనకి మెండుగా దయచేస్తాడు. దేవుని మీద మనం ఆశ పెట్టుకొని మనం జీవిద్దాం. ఈ ఉపవాస దినమందు మనం ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకొని మనం జీవిస్తామో అప్పుడే దేవుడు యాకోబుకి దేవుడు సహాయకుడుగా ఉండిండు. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నువ్వు భయపడకు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. అయితే యాకోబుని ఎలా సొత్తుగా మార్చిండు, మనమల్ని కూడా ఆయన సొత్తుగా ఆయన బిడ్డలుగా మనమల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ అంత్య దినాల్లో మనము కూడా దేవుని మీద ఆశ పెట్టుకొని మనం జీవించినట్లయితే దేవుడు మనకి ఏమి కావాలో అవి దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుకుందాక ఆమేన్. ప్రార్థన.